చూస్తున్నారో వాళ్ళందరికీ నా వైపు నుండి సజెషన్ అండి. ఎప్పుడూ ఒక్క ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. కరెక్ట్ అండి. ఇట్స్ ఎందుకంటే వెరీ ట్రూ. ఎప్పుడైనా అది హెచ్చుతగ్గులవుతది. అవుతది. అవుతది. ఎప్పుడైనా అది ఆగిపోతది. కొన్ని రోజులు తగ్గిపోతది. మళ్ళీ అయిపోయింది. అయిన తర్వాత నాకు జాబొచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అప్పట్లో అసలు పెద్ద పెద్ద ఓహ్! పెద్ద పెద్ద గ్లోబల్ హ్మ్. కంపెనీస్‌లోని నాకు ఓవర్‌సీస్ కంపెనీస్‌లో స్టాండర్డ్ అండ్ పూర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి నాకు ఆఫర్స్ రావడము స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత నేర్పిస్తారు. ఉంటాయండి. నేర్పించిన నేను నేర్చుకున్న ఎథిక్స్ ఏంటంటే క్లయింట్ బయాస్డ్ ఉండండి. క్లయింట్ వైపు ఉండండి. క్లయింట్‌కి ఏది కావాలో అదివ్వండి. అని మాకు అవన్నీ నేర్పించారు. అంటే మనం చదువుకునేది వేరు, ప్రాక్టికల్‌గా వేరని అప్పుడు అర్థమైంది. ప్రొడక్ట్‌ని అవును. ఇచ్చాను అని. సో, ఈ విధంగా ఒక రకమైన కాన్‌ఫ్లిక్ట్ అనేది వచ్చేసింది. సో, అక్కడ రిజైన్ చేసేసాను. దెన్ వాట్ ఐ హావ్ డన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్. ఇక హుహుహు. నేను ఓన్‌గా ప్రాక్టీస్ చేసేసుకుందాము. క్లయింట్స్ రావాలి అంటే అదంతా ఉండాలి. సో, మరి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఉండేవి. నాకు 80,000 అలా ఉండేవి. సో, నేను ట్రైనింగ్స్ చేసి, ఆ అమౌంట్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ ఆఫీస్‌ని నేను రన్ చేసేదాన్ని. కూడా నేను అండి. ఇలా ప్రొడక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? క్లయింట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? వీటి మీద నేను ట్రైనింగ్స్ అన్నీ కాలేజెస్‌లో ఇచ్చేదాన్ని. హ్మ్. ఎంబీఏ కాలేజెస్‌లో నేను ట్రైనింగ్స్ ఉండేవి. ఎందుకంటే నా సబ్జెక్ట్ చాలా పెద్దది. అవును. రిస్క్ మేనేజ్మెంట్, టాక్స్ ప్లానింగ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ పెద్ద సబ్జెక్ట్ ఉండేది. సో, ఎవరికి ఏది అదొక పెద్ద రిక్వైర్‌మెంట్ ఉందో సముద్రం అండి. ఇప్పుడు ఒకాయనొచ్చి ఇన్స్యూరెన్స్ పాలిసీ గురించి, మెడికల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ గురించో ఏదో ఆయన అక్కడ చెప్తున్నాడనుకో, ఈమె కూడా అక్కడ వినొచ్చు. విని ఈమె కూడా కొన్ని క్వెషన్స్ అడగొచ్చు. ఏంటి? ఎప్పటినుంచి ఇది కవర్ అవుతుంది? ఏవైనా క్వెషన్స్ తను వేసుకుంటూ ఉంటే అసలు ఇంట్లో అసలు ఆ పాలిసీలు ఎక్కడున్నాయి? ఆ పాలిసీ నంబర్‌లేంటి? టర్మ్ పాలిసీ అయితే ఎంత కవరేజ్ ఉంది? ఎంత ప్రీమియం కడుతున్నాము? ఎంత వరకు ఉన్నాయి? సో, సడెన్‌గా ఏమైనా అయితే షీ షుడ్ నో ఆల్ దోస్ థింగ్స్. చాలా వరకు అండి కొన్ని లక్షల కోట్లు అట్లా క్లెయిమ్ చేయకుండా ఉన్నాయండి బ్యాంకుల్లో. ఎందుకంటే ఓహ్! వీళ్ళకి తెలీదు గదా! అవునవును. అసలక్కడ అసలు ఉన్నాయని పాలిసీ విషయం తీసుకున్నారని గూడా తెలీదులెండి. తెలీదండి. హ్మ్. తెలీదు. ఎవరు క్లెయిమ్ చేస్తారండి చెప్పండి? ఎవరికి తెలుససలు? ఈమె ఎప్పుడు పట్టించుకోలేదు. ఆయన గూడా ఎప్పుడు ఈమెకు చెప్పలేదు. ఇప్పుడు హ్మ్. ఎవరు క్లెయిమ్ చేస్తారండి? మ్యూచువల్ ఫండ్స్ ఆయన ఇన్వెస్ట్ చేసాడండి. ఆ యాప్‌లో పెట్టారు. ఈమెకు తెలుసా? తెలీదు. ఆయన చెప్పలేదు. ఈమెకు తెలియలేదు. ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేస్తారవి? అది ఇప్పుడు క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ కూడా తెలీదు. అసల ఆ బాండ్స్ ఎక్కడున్నాయో తెలీదు. తెలీదు. సో, ఇలా మీరు నమ్మరండి కొన్ని లక్షల కోట్లు క్లెయిమ్ చెయ్యకుండా అలా బ్యాంకుల్లో, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర, స్టాక్స్‌లో ఈ సెబీ ఏం చేస్తుందంటే 7 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారండి. ఇక హ్మ్. ఎవరు క్లెయిమ్ చేయట్లేదంటే అది అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌కి కన్వర్ట్ చేసుకుంటారు. ఈ హ్మ్. కోట్లన్నీ గూడా మనం వదిలేసినవన్నీ గూడా అవును. ఇట్లా ఏంటంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల మనకి హ్మ్. ఇన్నిన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో, వి కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదండి. కాదు. నేర్చుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ వెరీ స్మాల్